హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో బియ్య పిండితోటి చెక్కలు తయారు చేసుకుందామండి. పప్పు చెక్కలు చాలా క్రిస్పీగా చాలా గుల్లగా ఉంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రోజు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రావడంతోటే మమ్మీ ఏమైనా స్నాక్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు కదా. రోజు చేయాలన్నా కూడా మనకి కూడా పని అనిపిస్తుంది కదా. సో ఒకసారి ఈ బియ్య పిండితోటి ఈ చెక్కలను అయితే ట్రై చేయండి. కనీసం ఇవి మీరు పిల్లలు ఒక వారం పాటైనా ఇష్టంగా తింటారండి. ఇవి మనకి 3 వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. కానీ రోజు తినాలంటే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా. స్నాక్స్ బాక్స్లో పెట్టాలన్నా ఈవినింగ్ తినాలన్నా కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చువండి. నేను చెప్పిన ఈ కొలతలతోటి మీరు అలాగే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. చాలా గుల్లగా భలే క్రిస్పీగా ఉంటాయి. వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, సగ్గు బియ్యము, పచ్చిశనగపప్పు, అలాగే పెసరపప్పు అన్నీ కూడా ఇక్కడ నేను స్పూన్ చూపిస్తున్నాను చూసారా. ఈ స్పూన్ తోటి ఒక 2 స్పూన్ల చొప్పున తీసుకున్నాను. అన్నీ కూడా 2 స్పూన్ల చొప్పున తీసుకున్నాను. తగినంత వాటర్ వేసేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకొని శుభ్రంగా తగినంత వాటర్ వేసుకొని కనీసం ఒక గంటన్నర పాటు నానబెట్టేసుకోండి. ఇలా పప్పులు బాగా నానిన తర్వాత అంటే ఒక గంట అలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవి పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఉన్నాయండి, ఒక 8 వరకు వేసాను. అలాగే ఒక అంగుళంన్నర అలాగా అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ మిక్సీ జార్లో కచ్చాపచ్చాక వాటర్ ఏమీ వేసుకోవద్దండి. ఇలా ఒకసారి కచ్చాపచ్చాక గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం పెద్దగా వెడల్పుగా ఉండే ఒక గిన్నె ఒకటి తీసుకొని అందులోకి వరిపిండి, పొడి బియ్య పిండి అంటారు కదా, ఆ పిండిని ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి ఒక 3 గ్లాసుల వరకు అయితే వేసుకున్నాను. ఇది సుమారు ఒక 1/2 కేజీ వరకు ఉంటుందండి పిండి అయితే మీరు బయట తీసుకొచ్చుకున్నదైనా పర్వాలేదు, ఇంట్లో మనము మరపట్టించుకుంటాం కదా అదైనా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి బటర్ లేదు అంటే నెయ్యి వేసుకున్నానండి. నేను నెయ్యి అయితే కొంచెం కాచిన నెయ్యి వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటె వరకు వేసాను, అంటే ఒక 3 టీ స్పూన్స్ అలా ఉంటుందండి. ఇలాగ నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ తోటి ఇలా పైన కలిపేసుకొని తర్వాత ఈ విధంగా చేతితోటి నలుపుకుంటూ పిండిని అయితే మనం వేసిన నెయ్యి చక్కగా పిండికి పట్టే విధంగా కలుపుకోండి. ఉంటే కనుక కంపల్సరీగా బటరే వేసుకోండి. నా దగ్గర బటర్ అందుబాటులో లేదు కాబట్టి నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. బటర్ టేస్టే బాగుంటుందండి నెయ్యి టేస్ట్ కంటే కూడా. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసేసుకొని పప్పులను కూడా వేసుకోండి. వాటర్ లేకుండా పప్పుల వరకు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇక్కడ ఈ బౌల్ తోటి ఒక బౌల్ వరకు వేసానండి. అలాగే డైరెక్ట్గా అలా వేసేయకుండా కరివేపాకుని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. లేదు అంటే మనము మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం వేసాం కదా ఆ టైంలోనే వేసుకోవచ్చు. నేను అప్పుడు వేయటం మర్చిపోయాను. మరీ ఎక్కువ అలాగని మరీ ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోకూడదండి, కచ్చాపచ్చాగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్, కొంచెం పెద్ద స్పూన్ తోటి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోండి. ఎక్కువ అల్లం వేసుకున్నా కూడా కలర్ ఎక్కువ డార్క్ వచ్చేస్తాయండి చెక్కలు, అల్లం చూసి వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తాన్ని కూడా పిండిని కలిపేసుకున్న తర్వాత పిండి టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ సరిపోకపోయినా, అలాగే మనం పచ్చిమిర్చి కారం వేసాం కదా ఆ పచ్చిమిర్చి కారం సరిపోకపోయినా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ కూడా బాగా మసిలే నీళ్ళు వేసుకోవాలండి. వేడిగా ఉన్న నీళ్లు వేసుకొని ఇలాగ ఒకసారి స్పూన్ తోటి కలుపుకోండి. ఇలా వేడి నీళ్ళతో వేస్తే చెక్కలు మనకి గుల్లగా బాగా వస్తాయండి. ఒకసారి కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకేసారి వాటర్ మొత్తం కూడా వేసేసుకోకుండా కొంచెంగా వాటర్ వేసుకుంటూ స్పూన్ తోటి ఈ విధంగా కలుపుకుంటూ మనకి చపాతీ పిండికి మనకి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా వాటర్ని వేసుకుంటూ చక్కగా పిండిని అయితే మెత్తగా ఇలాగ సాఫ్ట్గా కలుపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కడా కూడా పొడి పిండి లేకుండా చక్కగా మొత్తం అంతా కూడా తడిచే విధంగా ఇలాగా పిండిని అయితే బాగా నీట్ చేసుకోవాలి. ఇలాగ సాఫ్ట్గా ఉంటే మనకి చెక్కలు టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు అరచేతులకి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోండి. ప్రతిసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎప్పుడైతే పిండి మనకి చేతులకు పట్టేస్తూ ఉంటుందో ఆ టైంలో ఇలాగా ఆయిల్ అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక వాయికి సరిపడా బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగతా పిండి మనకి డ్రై అవ్వకుండా ఈ విధంగా తడి క్లాత్ వేసేసుకోండి. కొంచెం వాటర్లో తడిపేసి క్లాత్ని పిండేసి ఆ క్లాత్ని వేసేసుకోండి. పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకోండి. అందులోకి పాలిథిన్ పేపర్ పెట్టేసుకోండి పైన, అలాగే కిందన కూడా ఈ విధంగా పాలిథిన్ పేపర్ పెట్టేసేసుకొని
ఈ పాలిథిన్ కవర్కి కూడా ఇలాగా ఆయిల్ అప్లై చేయండి. పిండి మనకి అతుక్కోకుండా ఉంటుంది. ఇక్కడ కూడా ప్రతిసారి అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మనకి పిండి అతుక్కుంటుందో ఆ టైంలో ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బియ్యపిండి బాల్స్ ఉన్నాయి కదండి, వాటిని ఒక్కొక్కటిగా ఇలాగ ప్రెస్ చేసేసుకోవాలి. ఇలాగ పూరి ప్రెస్ ఉంటే మనకి ఈజీగా అయిపోతుందండి. చెక్కలు చేసుకోవాలన్నా లేదంటే పూరి చేసుకోవాలన్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ పూరి ప్రెస్. ఇలా ఒకేసారి రెండు కూడా తయారు అంటే ప్రెస్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ పలుచగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న వాటిని పక్కన ఒక క్లాత్ మీద లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్ మీద అయినా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక కాటన్ క్లాత్ మీద వేసాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి, అలాగే హై ఫ్లేమ్లో ఉండాలి. మనం తయారు చేసుకున్న వాటిని ఇలాగ ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లోకి వేసేసుకోండి. స్టవ్కి దగ్గరగా క్లాత్ పెట్టేసుకున్నారంటే ఈజీగా ఉంటుందండి. ఒకేసారి 2-3 కూడా వేసేసుకోవచ్చు. అస్సలు అతుక్కోవండి ఇవి. ఆయిల్లోకి వేసిన తర్వాత అవి సపరేట్ అయిపోతాయి. ఇలాగ ఒక వాయికి సరిపడా వేసుకోండి. అలాగే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టాలి. అలాగే ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యి ఉండాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆయిల్ కాగకపోయినా కూడా మనకి చెక్కలు గట్టిగా వస్తాయి. మీరు చూసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసుకోండి. రెండో వైపు కూడా బాగా వేగిన తర్వాత మనకి ఆయిల్ బుడగలు కొంచెం అంటే ఆయిల్ తగ్గుతుందండి. ఆ బుడగలు తగ్గిన తర్వాత ఇలాగ ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా పొంగుతూ వచ్చినాయండి. ఇప్పుడు నెక్స్ట్ వాయికి వేసేటప్పుడు ఒక్క 20 సెకండ్ల పాటు అలాగా గ్యాప్ ఇవ్వండి. అది మనకి ముందు వాయి వేసినప్పుడు చెక్కలు వేగి ఉంటాయి కదా, కొంచెం ఆయిల్ హీట్ అనేది తగ్గుతుంది. రెండోసారి వేసేటప్పుడు ఇలాగ ప్రతిసారి కూడా వాయికి మధ్య ఆయిల్ని అయితే కాగనివ్వండి, అంటే హీట్ అవ్వనివ్వండి. ఒక 20 సెకండ్స్ పాటు ఇలాగా ఈ ఆయిల్కి సరిపడా అన్నిటిని కూడా ఈ విధంగా వేసేసుకోండి. ఆయిల్కి సరిపడా మాత్రమే చెక్కలను వేసుకోండి. ఎక్కువ వేసారంటే సరిగా వేగవు, అలాగే గట్టిగా కూడా ఉంటాయండి. మీ దగ్గర పూరి ప్రెస్ అందుబాటులో లేకపోతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలిథిన్ కవర్ పెట్టేసుకోండి. పాలిథిన్ కవర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న బౌల్ తీసుకోండి. ఫ్లాట్గా ఉండే గిన్నె ఏదో ఒకటి తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి. మనకి సరిగా ప్రెస్ అవ్వకపోతే ఈ విధంగా చేతితోటి కూడా ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. పిండి లూజ్గానే ఉంటుంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా కూడా చేసేసుకోవచ్చు. కానీ పూరి ప్రెస్ తోటి మనకి ఈజీగా పని అయిపోతుంది. అలాగే దీనికి ఒక్కళ్ళే సింగిల్గా చేసుకోవడం కంటే ఇద్దరు ఉంటే ఈజీగా పని అయిపోతుందండి. ఇవి ఫస్ట్ అవి వేసి అవి వేగేలోపు రెండో వాటిని కూడా మనము ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇవి మీరు బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక స్టీల్ బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, వాటిలో మీరు స్టోర్ చేసుకున్నారంటే మనకి ఆయిల్ వాసన కూడా లేకుండా కనీసం ఒక 20 రోజుల పాటు వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.